జగన్ వల్ల నొచ్చుకున్న ఎంతో మంది ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొన్నటికి మొన్న గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మద్దాలి గిరి గెలిచి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ గుంటూరు నగరపాలక అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2 రోజుల క్రితమే పార్టీని వీడారు. తాజాగా అదే గుంటూరు జిల్లాలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి అనంతరం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై రోసయ్య తీవ్రమైన విమర్శలు చేశారు. వైసీపీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందని, కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేకుండా పోతుందని అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు నుంచి తనను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని, కొందరు మానసికంగా కుంగదీశారని వాపోయారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీని నడుపుతున్నారని, ఇక తాను వైసీపీలో కొనసాగలేనని తేల్చెప్పేశారు. పార్టీకి మోసం చేసిన కొందరు వ్యక్తులకు పిలిచి మరీ పట్టం కట్టారని రోసయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులను చేరదీసిన వాళ్లు ఇవాళ పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని, అయినా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వాపోయారు. అడు తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఎంతో అనుభవం ఉన్నా కూడా మరో వ్యక్తికి మండలిలో లీడర్ ఆఫ్ పొజిషన్ పదవి ఇచ్చారని రోసయ్య అన్నారు. అయితే మొన్న గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు కిలారి రోసయ్య పార్టీని వీడడం చర్చనీయాంశమైంది. రోసయ్య జనసేన పార్టీలోకి వెళతారని అంటున్నారు. ఇక ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వేళ ఇక్కడ పార్టీ నేతలు చేజారిపోతున్నారు. మరోవైపు ఢిల్లీలో జగన్ ధర్నాకు 2 ఎమ్మెల్సీలు కూడా హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో వారు కూడా టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.